వినరో భాగ్యము విష్ణు కథ, వినరో పుష్ప కథ, వినరో అల్లు అర్జున్ యూఫోరియా కథ, వినరో మన పొట్టిరెడ్డి బాధ. అబ్బా ఏంటో కానీ గత 2-3 వారాలుగా పుష్ప అనే సినిమా ఒక పక్క ప్రపంచాన్ని దున్నేస్తూ 2 రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తూ కొంతమంది కడుపు కోత, కొంతమందికి పండగ వాతావరణం అని సృష్టిస్తూ అందులో అరే 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 చాలా ఇబ్బందిగా ఉందబ్బా 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా వాళ్ళకే. ఏంట్రా రేవంత్ రెడ్డి మాత్రం నచ్చావు. రేవంత్ నువ్వు ఏదో అనుకున్నా, నేను కొద్దిగా పొరపాటు పడి పుష్పాని నేను కాషియస్గా ఉన్నాను, ఆప్టిమిస్టిక్లీ కాషియస్గా ఉన్నాను. బట్ నువ్వు వివరించిన తర్వాత వాడి యాటిట్యూడ్, వాడికి ఏదో పౌడర్ వేసుకున్నట్టున్నాడు, నైజీరియా పౌడర్ మనోడు కూడా వాడు. ఎందుకంటే నేను ఐ బీన్ వాచింగ్, ఎందుకంటే ఒక్కసారి ఫ్యాక్ట్స్ బయటకు వచ్చిన తర్వాత థ్యాంక్ యూ గౌరవ సీఎం తెలంగాణ యనమల రేవంత్ రెడ్డి గారికి ఫ్యాక్ట్స్ బయటపెట్టినందుకు, మరియు సివి ఆనంద్ అనే అతను ఫ్యాక్ట్స్ బయటపెట్టాడు. సో దెన్ I had a second thought on the bunny's behavior for a long time, but I thought of like like he was anxiety, excited, euphoric and other stuff. But I definitely యూఫోరియా వెనకాల ఏమన్నా డ్రగ్స్ ఉన్నాయని నాకు అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే అబ్బాయి బిహేవియర్ ఆల్ అలాంగ్ ఈజ్ నాట్ గుడ్. అఫ్ కోర్స్ ఈజ్ మంచి వ్యక్తి కావచ్చు, కానీ బట్ యూ కెనాట్ లై బ్లేటెంట్ టు ద పీపుల్. నువ్వు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు మాటలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ డిడ్ నాట్ షో ఎనీ ఎంపతి ఆర్ సింపతి ఫర్ ద ఫ్యామిలీ. నెంబర్ 1, he was not apt or immediately shown to the sympathy or empathy in our family now. And also he started lying, and then as if he's portraying himself as a victim, but that's where it backfired. But ఈ విషయంలో నేను తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి యొక్క మెచ్చుకుంటూ, అందులో తెలంగాణ రెడ్డి నల్గొండ రెడ్డి గారైన కోమటిరెడ్డి గారిని వీళ్ళిద్దరికీ నా మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. ఇది ఒక్కటే కాదు, వీళ్ళల్లో ఉన్న ఈ బడాయితనము, ఈ రంకుతనము, ఈ బొంకుతనము, వీటితో పాటు కొన్ని క్యాస్ట్లని వీళ్ళు యథేచ్ఛగా, కొన్ని ప్రాంతాలని యథేచ్ఛగా, ఇంతకుముందు ప్రాంతాలని కొన్ని క్యాస్ట్లని చాలా యథేచ్ఛగా ఇది చేశారు. అందుకనే దానికి తగిన పరిహారం చెల్లించారు. ఇప్పుడు అది తగ్గింది. ఎప్పుడైతే గౌడ కులస్తులు, కొన్ని రకరకాల కులాలు వాళ్ళ మీదకి ఈసారి స్టూడియోల మీద పోయినప్పుడు నోరు మూసుకున్నారు. ఇంకా స్టిల్ ఈ రెడ్డి కులస్తుల మీద, రెడ్డి కులాన్ని ఏదో రెడ్డికి మరి పుట్టారో పుట్టలేదో, మరి ఏ కులానికి పుట్టారో కానీ రెడ్డి కులాన్ని మాత్రం వాళ్ళు ఏదో వాడుకోవడానికి, లేకంటే చెడుగా చూపించడానికి చాలా ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. వాళ్ళకి మీరందరూ కూడా ఆ విధంగా కూడా, ఆ కోణంలో కూడా ఆలోచించాలని నేను ఆలోచిస్తున్నాను. ప్రజలైతే ఆలోచిస్తున్నారు. ఇంకొకసారి కానీ ఈ దరిద్రులు ఇట్లాంటి కాంట్రవర్షియల్ గాక ఏమో టాప్లెస్ జీబుల్లో తిరిగేది, ఏమి డబ్బులంతా మాకే కావాలి, మేమే లక్షాధికారులు కావాలి, మేమే కోటీశ్వరులు కావాలి, తర్వాత తలేసుకొని తిరగాలి, ఎంటుకులు ఇల్లుచుకొని తిరగాలి, ఎంటుకులు దూకొని తిరగాలి, టాప్లెస్ జీబులు తిరగాలి అనుకుంటే ఎదవలకందరికీ ఒక మంచి మెసేజ్ పంపించారు. దాంతోపాటు ఈ కులపోకడలు లేని సినిమాలు తీయాలని, రెడ్లని ముఖ్యంగా విలన్లుగా చిత్రీకరిస్తూ సునకానందం పోతున్న ఎదవలకి మీరు ఇది కూడా దీంతో పాటు తగిన గుణపాఠం జరుగుతుంది మీ వైపు నుంచి ఆశిస్తూ, నా పేరు ప్రభాకర్ రెడ్డి, ఆల్సో నోన్ యాజ్ ఆకా, ఏకేఏ పంచ్ ప్రభాకర్, మీకు వినమ్రంగా మీ ముందుకు తీసుకొస్తూ, మీరు చేసిన ఇన్వెస్టిగేషన్, మీరు ఫ్యాక్ట్స్ ప్రజల ముందరికి పెట్టి అల్లు అర్జున్ని యొక్క ద్వంద్వనీతిని బయటపెట్టినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, అందులో
ఆ సినిమాలలో ప్రతి సినిమాలలో ఇంకొకసారి ఈ రెడ్డి కులాన్ని దూషణకు లేకంటే అమర్యాదగా అగౌరవపరుస్తూ కావాలని చేసే వ్యాఖ్యలు వీడు ఏ డైరెక్టర్ కానీ వాడు రెడ్డి డైరెక్టర్ కానీ రెడ్డి ప్రొడ్యూసర్ కానీ ఎవడైనా కానీ కమ్మోడైనా కానీ కాపోడైనా కానీ ఈసారి చెప్పు దెబ్బలు కొట్టించే బాధ్యత తీసుకుంటాను. ఒక అమ్మకు అబ్బకు పుట్టింటే ఏ నా కొడుకైనా ఇంకొకసారి రెడ్ల గురించి ఎక్కడైనా కానీ రెడ్ల పేర్లు పెట్టి తీస్తే నేను మళ్ళీ తర్వాత మీ లాస్ట్ నేమ్లు అన్నీ తీసుకొచ్చి మీ లాస్ట్ నేమ్ అంత జిలానందం అంత గులానందం ఉంటే నా కొడకలారా మీకు దమ్ము ధైర్యము మీ 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 సునకానందాన్ని పొందాలనుకుంటే ఏ అడుసుమిల్లో లేకంటే ఏ దేవినేను అని పెట్టుకోండి, లేకంటే ఏ బండ్రెడ్డి అని పెట్టుకోండి, లేకంటే ఇంకో కొండ్రెడ్డి అని పెట్టుకోండి లాస్ట్ నేమ్స్, లేకంటే పిల్లి శెట్టి కుక్క శెట్టి అని పెట్టుకోండి, లవడా రావు అని పెట్టుకోండి, లేకంటే సుబ్రహ్మణ్యం పెట్టుకోండి ఎవడే సుబ్రహ్మణ్యం కాకపోతే ఎవడే ఎర్రి పుష్పని పెట్టుకోండి. ఇంకొకసారి నా కొడకల్లారా మీరు కానీ కబడ్డార్ నా కొడకల్లారా ఇది నా ఛానల్లో పెడుతున్నాను. అరే మీరు ఒక అబ్బకు అమ్మకు పుట్టుంటే మీరు నల్లి జాతి కాకపోతే నిజంగా ఒక స్ట్రేట్గా పుట్టింటే అదిగో ఇది తీసుకోండి. ఇంకొకసారి కావాలని రెడ్లని లేకంటే కావాలని కొన్ని క్యారెక్టర్లను అసాసినేట్ చేయడానికి చేస్తూ మీరు చేసే పండుగని చేస్తే ఇప్పటికి ఎంతమంది బ్రాహ్మణులు తిరగబడ్డారు. ఒక ప్రాంతం తెలంగాణ ప్రాంతం మిమ్మల్ని చెప్పుతో కొట్టారు, చివాట్లు పెట్టారు. తర్వాత దాని పర్యవసానం చూశారు. తర్వాత గౌడ్లు యాదవులు వీళ్ళందరూ మీ యొక్క మెట్టుతో కొట్టారు. ఈసారి రెడ్లు మెట్టుతో కొడతారు, జాగ్రత్త.